హైటెక్ వ్యభిచారానికి విశాఖ కేంద్ర బిందువుగా మారుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో స్పా సెంటర్ల ముసుగులో అసభ్య వ్యవహారం బయటపడడంతో ఈ ఆరోపణలకు మరింత ఊతమిస్తోంది. మసాజ్ కేంద్రాల మాటన వ్యభిచారం సాగుతుండగా స్పా కేంద్రాల్లో గుట్టుగా అశ్లీల కార్యకలాపాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. తెర వెనుక రాజకీయం చేస్తున్న కొందరు సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ల్లో ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. ప్రశాంతమైన విశాఖ నగరంలో పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన వెల్నెస్ సెంటర్లు, స్పా సెంటర్లు కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. వీటి నిర్వాహకులు కొందరు విదేశాల నుంచి యువతులను రప్పిస్తున్నారు. ఖరీదైన కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. విదేశాల నుంచి అందమైన యువతులను దిగుమతి చేసుకుని వెనకుండి బాగోతం నడిపిస్తున్నారు. దేశ విదేశీ యువతులతో చీకటి వ్యాపారానికి తెరలేపుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారానే వీరంతా ఈ గలీజ్ వ్యాపార లావాదేవీలకు బీజం వేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా వంటి సోషల్ మీడియాలను వాడుకుని వాటి ద్వారా ఆకర్షణీయమైన యాడ్స్ ప్రచారం చేసి విటులను ఆకర్షిస్తున్నారు. బాడీ మసాజ్ ముసుగులో అన్ని రకాల సేవలను అందిస్తామంటూ గంటకో రేటు, పూటకో రేటు, రోజుకో రేటు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అమాయకులను రొంపిలో దింపి కోట్లలో ఆదాయం గడిస్తున్నారు. ఇటీవల కాలంలో విశాఖలో ఇటువంటి స్పా సెంటర్లపై పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు రంగంలో దిగితే అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఎక్కువ శాతం నగరంలో ఉన్న స్పా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్పై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి వీటిపై ప్రత్యేక నిఘా పెట్టాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. గత వారం రోజుల్లో పోలీసులు చేసిన దాడుల్లో స్పా సెంటర్లు చేస్తున్న మసాజ్ బాగోతాలు బయటపడ్డాయి. మన వైజాగ్ నగరంలో చాలా స్పా సెంటర్స్ ఉన్నాయి. కొన్ని స్పా సెంటర్స్ చట్ట ప్రకారంగా అన్ని నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేస్తున్నారండి. అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. కొన్ని స్పా సెంటర్స్ మాత్రమే స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నడిపిస్తున్నారండి. అటువంటి స్పా సెంటర్ మీద మేము మెరుపు దాడులు చేస్తాం. ఆల్రెడీ కొన్ని స్పా సెంటర్స్ మీద అలా దాడులు చేసి ఆర్గనైజర్స్ అందరినీ, తర్వాత కన్జ్యూమర్స్ ఎవరు ఎంజాయ్మెంట్ పొందారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. విక్టిమ్స్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు స్పా సెంటర్ నిర్వాహకులు కొందరు క్రాస్ మసాజింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారండి. మీరు గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఎలా చూస్తారండి ఆ అడ్వర్టైజ్మెంట్. మేము కూడా చూస్తాం, మేము కూడా దాడులు చేస్తాం. కాబట్టి చట్ట ప్రకారంగా వ్యాపారం చేసుకోండి, మేము ఇబ్బంది పెట్టము. చట్ట విరుద్ధంగా వ్యభిచారం నడిపిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు, సహించేది లేదు, కఠినమైన చర్య ఉంటుంది. హైదరాబాద్ తర్వాత అంతటి హైటెక్ సిటీగా ప్రాచుర్యం పొందిన విశాఖలో కొందరు స్వార్థ బుద్ధితో హైటెక్ వ్యభిచారానికి తెరతీస్తున్నారు. సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని సామాజిక మాధ్యమాల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం చేస్తున్నారు. 80% పైగా హైటెక్ వ్యభిచారం సోషల్ మీడియా ద్వారానే నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అసాంఘిక కార్యకలాపాలకు పలు సామాజిక మాధ్యమాలతో పాటు మెసేజింగ్ యాప్లను కూడా వినియోగిస్తున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. ఎక్కువ శాతం డిజిటల్ మీడియాను వేదికగా చేసుకుని యాడ్స్ ప్రచారం చేయడం ద్వారా విటులను ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న యాడ్స్ చూసి టెంప్ట్ అవుతున్న వారిని ముగ్గులోకి దింపుతున్నారు.
మొదట వాట్సాప్లో కొన్ని ఫోటోస్, ఇతర అసభ్యకర చిత్రాలను జోడించి పంపిస్తారు. అవతలి వ్యక్తి కాస్త టెంప్ట్ అయి మెసేజ్ చేస్తే చాలు, వెంటనే టెలిగ్రామ్లో ఆటో జనరేటెడ్ రిప్లై వచ్చేస్తుంది. ఎటువంటి సేవలు అందిస్తారన్న వివరాలు అందులో నిక్షిప్తమై ఉంటాయి. వివరాలు చూస్తూనే ఉండగా మరో నిమిషంలో ఫోన్ మోగుతుంది. ఆకట్టుకునే ఓ అందమైన అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. తమ వద్ద లభించే సేవల వివరాలను ఒక్కొక్కటిగా వివరిస్తారు. సేవల కోసం వసూలు చేసే ఛార్జీల వివరాలను కూడా అందజేస్తారు. వీటిలో తమకు కావాల్సిన సేవలను ఎంపిక చేసుకోగానే మసాజ్ సెంటర్ లొకేషన్ షేర్ చేస్తారు. స్పా సెంటర్స్ ముసుగులో సాగే హైటెక్ వ్యభిచారంలో సాధారణ మసాజ్కు 999 రూపాయల నుంచి 2499 వరకు వసూలు చేస్తుంటారు. అయితే క్రాస్ మసాజ్ నుంచి ప్రత్యేక సేవల పేరిట మరింత అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది. వ్యక్తిగత సేవలు కావాలంటే మరో 2000 నుంచి 3000 వరకు వసూలు చేస్తుంటారు. ఆర్థిక రాజధాని విశాఖలో దాదాపు 71 స్పా కేంద్రాలు సాగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా నడుస్తున్న సెంటర్లు ఎన్ని ఉన్నాయో అంతే చిక్కడం లేదు. నగర పరిధిలోని అత్యంత ధనికులు నివసించే ప్రాంతాల్లోనే ఇలాంటి స్పా కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు నిర్వాహకులు. ఆకర్షణీయమైన ఎంట్రెన్స్, లోపల అడుగు పెడితే అద్భుతమైన అంబియన్స్, అందమైన యువతులతో స్వాగతాలు, స్టార్ హోటల్స్ను తలదన్నేలా గదులు ఏర్పాటు వంటివి వీటులను కట్టిపడేస్తున్నాయి. అద్భుతాలన్నీ ఒకే చోట ఉంటాయా అనే భావన కలిగే విధంగా కోట్లు ఖర్చు పెట్టి వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సిటీ పరిధిలోని సిరిపురం, పాండురంగాపురం, బీచ్ రోడ్డు, సీతమ్మధార, గాజువాక ప్రాంతంలోనే సగం కంటే ఎక్కువ స్పా సెంటర్లున్నాయి. అయితే వీటిలో కొన్ని స్పా సెంటర్లు నిర్వహిస్తున్న నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలకు పూనుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విదేశాల నుంచి కాకుండా ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతులను దిగుమతి చేసుకుంటున్నారు. శరీరం అలసిపోయినా, కండరాలు బిగుసుకుపోయినా తమ వద్దకు రండి అంటూ మసాజ్ సెంటర్లు ఆహ్వానం పలుకుతున్నాయి. వారికి అనేక రకాల మసాజ్ సేవలు అందిస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. కానీ లోపల జరిగే పనులు మాత్రం వేరుగా ఉంటోంది. ఇప్పుడు మా సెల్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. అటువంటి ఏరియాస్లో రెగ్యులర్గా బీట్స్ పెట్రోలింగ్ సర్వీస్ పెట్టడం జరిగింది. డ్రోన్స్ కూడా అబ్జర్వేషన్ పెట్టింది. డ్రోన్స్ ద్వారా అబ్జర్వేషన్ సర్వేలెన్స్ పెట్టడం జరిగింది. అయినా కూడా ఎక్కడైనా సెక్స్ వర్కర్స్ కనిపిస్తే ప్రజలకు నా రిక్వెస్టు, నాకు ఇమీడియట్గా ఫోన్ నంబర్ ద్వారా 7995095799 మాకు తెలియజేయండి. మేము వెంటనే కఠిన చర్య తీసుకుంటాం. వైజాగ్ ప్రశాంతమైన నగరం. ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి వీలు లేదు. నేరస్తులు అందరూ జైల్లో ఉండాలి. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మేము వెంటనే చర్య తీసుకుంటాం. విశాఖ నగరంలో స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న చీకటి వ్యాపారానికి కొంతమంది శాంతి భద్రతలకు చెందిన అధికారుల సహకారం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మసాజ్ ముసుగులో జరుగుతున్న ఒక్కో స్పా సెంటర్ నుంచి నెలకు 10,000 వరకు ఆయా పరిధిలోని పోలీస్ స్టేషన్లకు నెలవారీ మామూలు అందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసాంఘిక కార్యకలాపాలు సాగించే సెంటర్ల నుంచి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నత స్థానంలో ఉండే అధికారికి ముట్టజెబుతున్నారన్న టాక్ సైతం లేకపోలేదు. ఇలా నెలవారీ మామూళ్లు క్రమం తప్పకుండా అందడంతో స్పా కేంద్రాల ముసుగులో ఇప్పటి వరకు గుట్టుగా సాగుతున్న వ్యభిచార వ్యవహారం బయటపడలేదన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే స్పా కేంద్రాలు ఇష్టానుసారంగా పెరిగిపోవడంతో పాటు వీటి నిర్వహణ, చట్టవిరుద్ధ కార్యక్రమాలపై అనేక ఫిర్యాదులు రావడంతో సిపి శంకబ్రత బాక్షి గతంలో ప్రతి 2-3 నెలలకోసారి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అన్ని కేంద్రాలు దాడులు చేపట్టినా ఒక్క కేంద్రంలోనూ ఈ తరహా వ్యవహారం వెలుగు చూడడం లేదు. తనిఖీలకు వెళ్తున్న సమాచారం నిర్వాహకులకు ముందుగానే అందుతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.